విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్న మిత్రులు, మరి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారికి, అదేవిధంగా ఎస్సీ మోర్చాకి సంబంధించినటువంటి మీడియా సెల్ కన్వీనర్ పద్మిని గారికి, సూరారం డివిజన్ అధ్యక్షులు మిత్రులు కేశవ యాదవ్ గారికి, అదేవిధంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ బలరామన్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు కంది శ్రీరాములు గారికి, మిగిలినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యొక్క విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ఎస్సీ మోర్చాకు సంబంధించినటువంటి మరి పార్టీ శాఖ అయినటువంటి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ యొక్క జన్మదినం 651 జన్మదిన దినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా లీడ్ తీసుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు సమరసత సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మరి 29 జూలై 2026 నుంచి ఫిబ్రవరి 4, 2027 వరకు, అంటే సుమారు 6 నెలల పాటు ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరగనై ఉన్నాయి. మరి యొక్క కార్యక్రమం ఉద్దేశించి మరి రామచంద్రరావు గారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి కోరిక మేరకు తెలంగాణ నుంచి ఈ జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి కమిటీ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంతి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వారణాసికి వెళ్ళి అక్కడ సంత్ రవిదాస్ సంచరించినటువంటి ప్రదేశాల్లో పవిత్రమైనటువంటి మట్టిని తీసుకొని మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా ఆ యొక్క కలశాలు తీసుకొని తెలంగాణలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో వారు అడుగు పెట్టడం జరిగింది. మరి వారు తీసుకొచ్చినటువంటి కలశాలు ప్రతి జిల్లాకి చేరుకోవాలని ఎస్సీ మోర్చా భావిస్తుంది, ప్రతి మండలానికి చేరుకోవాలని ఎస్సీ మోర్చా భావిస్తుంది. ఆ విధంగానే ఈ యొక్క కలశ యాత్ర భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీని దళితులకు దగ్గర చేయాలని, భారతీయ జనతా పార్టీని మరి దళిత వాడల్లో పార్టీని మమేకం చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలోనే సమరసత సంకల్ప్ అనేది ఒక పదం ఉంది. దానిలో ఏంటంటే ఐక్యతకి మారుపేరుగా మరి ఏదైతే కుల నిర్మూలన కోసం సంత్ రవిదాస్ మరి పోరాటం చేసారో మరి దానికి అనుగుణంగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. సంత్ రవిదాస్ వారు మరి ఆనాటి కాలంలోనే మొఘలులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో వారు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వారణాసి ప్రాంతంలో మరి మత మార్పిడులకు వ్యతిరేకంగా సమాజాన్ని సిద్ధపరిచినటువంటి మహానుభావుడు ఉద్యమ కవి మరి సంత్ రవిదాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సంత్ రవిదాసు మీరాబాయి
అదేవిధంగా ఎంతోమంది గొప్ప రాజులను వారికి శిష్యరేఖం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక చర్మకారుని కుటుంబంలో వారు జన్మించి మరి గొప్ప వ్యక్తిత్వాన్ని కనబరిచి సమాజానికి మంచి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహానుభావుడు సంత రవిదాస్. వారి యొక్క అడుగుజాడల్లోనే